మీకు వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా కానీ ఖచ్చితంగా మనం నమ్మాలి. ఇది కర్ణాటకలోని ధర్మస్థలం దేవాలయంలో జరిగిన ఈ ఇన్సిడెంట్. 2012లో సౌజన్య అని ఒక 17 ఏళ్ల అమ్మాయి కాలేజీకి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. సరిగ్గా ఆమె 2 రోజులకి శవమై నేత్ర నది ఒడ్డు తీరంలో కనిపించింది. తన చేతులు బంధించబడ్డాయి, తన దుస్తులు తొలగించబడ్డాయి, తనని రేప్ చేసి హత్య చేశారని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ పోలీసులు ఈ కేసుని ఎలా అయినా క్లోజ్ చేయాలని దారినిపోయి ఒకరిని పట్టుకొని వాడే ఈ హత్య చేశాడు అని చెప్పేసి ఆ కేసుని కొట్టేశారు. కానీ కొన్ని బలమైన ఆధారాలు లేక మళ్ళీ అతన్ని విడిచిపెట్టారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ సరిగ్గా ఇప్పుడు ఆ ధర్మస్థల టెంపుల్లోని ఒక ఎక్స్ శానిటైజేషన్ వర్కర్ ఆ టెంపుల్లో 20 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తను ముందుకొచ్చి అందరికీ షాక్ అయ్యే నిజాన్ని ఇప్పుడు బయట పెట్టాడు. అతను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన దేశమంతా కూడా చాలా హాట్ టాపిక్ గా మారాయి. అతను అంటున్నాడు, నేను నా కళ్ళతో చూశాను, ఆ దేవాలయం వెనుక 100కు పైగా శవాలను స్వయంగా నేనే పూడ్చాను అనేసి చెప్తున్నాడు. ఆ శవాలలో కొన్ని స్కూల్ పిల్లలవి, మరికొన్ని రేప్ కేసుల బాధితులవి, ముఖ్యంగా ఆ శవాలన్నీ కూడా ఆడవారివే అనేసి చెప్తున్నాడు. ఆ శవాలన్నింటినీ కూడా ఆ మట్టిలో కప్పేసి ఆ నదిలో పారేశాము అనేసి చెప్తున్నాడు స్వయంగా తానే. ఇంత చేసిన అతనికి మనసులో చాలా గిల్టీ ఫీలింగ్ ఉండడంతో అలా బయటకు వచ్చి ఇప్పుడు చెప్పుకుంటున్నాడు, నాకు రక్షణ కల్పించండి, దాని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను పట్టిస్తా అని పోలీసుల ముందుకు వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు తను చెప్పిందే కాక ప్రూఫ్ చూపించడానికి తను పూర్తి చేసిన శవాలంలో ఒక శవాన్ని తవ్వి ఉండే కదా స్కెల్టన్స్, ఎముకలు, మనిషి యొక్క హెడ్ది తన సంచిలో వేసి చూపించి అక్కడున్న పోలీసులందరినీ కూడా ఆశ్చర్యపరిచేలా చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు, అలాగే కోర్టులో కూడా ప్రమాణం చేశాడు. చేసింది ఎవరు అనేది కూడా ఇంతవరకు ఎవరు అరెస్ట్ కాలేదు. నేను వీడియో చెప్పే సమయానికి ఇప్పుడు అక్కడ ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా చూస్తున్నా నీకు చెప్తున్నా నాకు మనకు తెలిసింది ఒక్క సౌజన్య కేసు మాత్రమే. కానీ ఎంతో మంది అమ్మాయిల ప్రాణాలను ఆ నేత్రావతి నదిలో కలిపేశారు. ఇప్పుడు ధర్మస్థల దేవాలయం మిస్టరీ మాత్రమే కాదు, ఇది మన ఇండియాలో మోస్ట్ బార్బారిక్ రహస్యం. ఇది ఒక దేవుడి గుడిలో జరిగే చీకటి పూజలు ఇవన్నీ కూడా. దీని వెనుక చాలా మంది పెద్దవాళ్ళు ఉండే ఉంటారు. ఖచ్చితంగా తప్పు చేసింది ఎంత పెద్దవారైనా సరే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, కఠినంగా పడాలి. అక్కడ ఇంకో సౌజన్యకి ఇలా జరిగే లోపే దానికి నీ వాయిస్ అండ్ నా వాయిస్ రైస్ చేసి యాడ్ చేయాలి. అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అప్పుడైతేనే దీని వెనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే ఈ పేజీని ఫాలో చేయండి. ఎందుకంటే ఇలాంటి తెలియని విషయాలను అందరికీ అర్థమయ్యేలా ఇలా షార్ట్ ఫార్మేట్ లో నేను డైలీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి ఫాలో చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.